నల్గొండ జిల్లా హాలియాలో ప్రొఫెసర్ జయశంకర్ 15వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సన్నధాన్యానికి బోనస్ విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు, రైతు బీమా అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ వెంటనే గద్దె దిగాలని మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కేబినెట్ సమావేశం తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు గడిచినటువంటి 2.5 ఏళ్లలోనే రైతులను ఇబ్బంది పెడుతూ అనేక రకాలుగా కరెంట్ ఇవ్వకపోగా, నీళ్లు సమయానికి ఇవ్వకపోగా, పండించిన పంటను కొనకుండా, రైతు బంధు గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన దాన్ని ఇప్పటికే 3 దఫాలు ఎగ్గొట్టి రైతులను ఇబ్బంది పెడుతూ అన్ని రకాలుగా రైతులు మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి మేము ఇప్పటి నుంచి కేంద్రం ఎంత చెప్పితే గంతనే కొంటాము, నాగార్జున సాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కేబినెట్ సమావేశం తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు గడిచినటువంటి 2.5 ఏళ్లలోనే రైతులను ఇబ్బంది పెడుతూ అనేక రకాలుగా కరెంట్ ఇవ్వకపోగా, నీళ్లు సమయానికి ఇవ్వకపోగా, పండించిన పంటను కొనకుండా, రైతు బంధు గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన దాన్ని ఇప్పటికే 3 దఫాలు ఎగ్గొట్టి రైతులను ఇబ్బంది పెడుతూ అన్ని రకాలుగా రైతులు మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి మేము ఇప్పటి నుంచి